ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనకు వచ్చే భయాలను విశ్వాసం ద్వారా దాటుకొని వద్దాం. మన మీదకి వచ్చే భయాలను దాటుకొని వద్దామా? జయిద్దామండి. భయాలను చేయిద్దాం, ఆ నిరాశని చేయిద్దాం, ఆ గందరగోళాన్ని చేయిద్దాం, అపవాది వేసే బాణములను మనం చేయిద్దాం. మనుషులకు ఎందుకు భయం వస్తుందంటే అనుకున్నది జరగనప్పుడు, లేదంటే దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరినప్పుడు, ఆలస్యం జరుగుతున్నప్పుడు వారు లైఫ్లో కొన్ని స్కెచ్ వేసుకుంటూ ఉంటారు, కొన్ని ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. యాజ్ ఇట్ ఈస్గా ఇలా జరగాలి, నేను అనుకున్న టైంకి, లేదంటే నేను అనుకున్న విధంగా ఇలా జరగాలి, లేదంటే నాకు నచ్చిన విధంగా ఇలాంటి లైఫ్ పార్ట్నర్ రావాలి, ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. ఆ ప్లాన్స్లో ఏ ఒక్కటి కొంచెం వాళ్ళు అనుకున్నది జరగకపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా వ్యతిరేకతలు అగెనెస్ట్గా మన మీదకి వస్తున్నప్పుడు, ఆపోజిట్స్ మన మీదకి వస్తున్నప్పుడు భయం వేస్తుంది. ఇంకా బాబోయ్, నేను అనుకునేది ఏంటి, జరుగుతుంది ఏంటి, ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి. బాప్తిసం తీసుకోవాలంటే భయం. ఎందుకంటే ప్రాబ్లమ్స్లో పడతానేమో, లేదంటే పాపంలో పడిపోతానేమో, ఇంకా ఎక్కువ పాపాలు చేసేస్తానేమో, అపవాది అటాక్ చేస్తుంటాడంటే కదా, భయం భయం. అలాగే దేవుడి చిత్తం చేయాలంటే కొందరికి భయం. అందులో ఫెసిలిటీస్ ఉండవు, అవి ఉండవు, ఇవి ఉండవు, అన్నీ ఊహించుకొని భయపడుతూ ఉంటారని. దేవుని దగ్గరికి వచ్చేస్తే, పూర్తిగా నా జీవితాన్ని దేవునికి ఇచ్చేస్తే, నా కెరియర్ని ఇచ్చేస్తే, దేవుడు చెప్పిన విధంగా మాట మొత్తం వినేస్తే ఇంకా నేను ఏమైపోవాలి, నా ఇష్టాలు నేను వదులుకోవాలేమో దేవుని మాట వినేస్తే. దేవుని మాట వింటే, దేవునికి నా హృదయాన్ని అప్పగిస్తే నా కోరికలన్నీ చచ్చిపోతాయి, నా ఇష్టాలన్నీ పోతాయి. భయం అండి. దేవునికి దగ్గర అవుతుంటే ఫ్రెండ్స్ దూరం అవుతుంటారు. భయం. వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారేమో, అవమానిస్తారేమో, ఎవరు నాకు ఫ్రెండ్స్ లేకుండా పోతారేమో అనే భయం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు భయపడటం దేవునికి ఇష్టం లేదా. ఎందుకంటే యోబు గారి జీవితంలో అలాగే సంభవించిందంట. తను షేర్ చేసుకున్నారు. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. ఏది వచ్చినని నేను భయపడుతున్నా, నార్మల్గా కాదు కానీ బహుగా భయపడ్డాడంట. అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది అంటున్నాడండి. మన జీవితంలో అనుకూలంగా జరగవచ్చు, ప్రతికూలంగా జరగవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జరగవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్వి కూడా జరగవచ్చు. మనం అస్సలు ఊహించినవి కూడా మన జీవితంలో జరగవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడున్నాము? భూమి పైన ఉన్నామండి, యుద్ధ భూమిలో ఉన్నాము. అదే యోబు గారు అంటారు కదా, నరుల కాలము యుద్ధ కాలము కాదా. మన జీవితము కూలివాణి వంటివి కాదా. కాబట్టి మన జీవితంలో ఎలాంటివైనా జరగవచ్చు. మీరు ఊహించిన విధంగా జరగవచ్చు, జరగకపోవచ్చు. మీరు ప్లాన్స్ వేసుకునే విధంగా జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఎలాంటి పరిస్థితులకైనా ఆయన దేవుడు కాబట్టి, ఎలాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ కూడా ఆయన దేవుడే కాబట్టి, మీరు విశ్వసించిన ప్రకారంగా మీకు జరుగుతుందండి. అయితే క్రైసిస్లో మీరు భయాన్ని నమ్మితే, భయం వలన వచ్చే జీతము మరణం, పాపం. ఎవరు భయపడతారు అని అంటే అవిశ్వాసులు భయపడతారంట, భక్తిహీనులు భయపడతారు, పాపం వాణిలో ఉంటే భయపడతారంట. అంటే మనకు లోక సంబంధమైనవి ఉన్నట్లయితే భయం అనిపిస్తూ ఉంటుంది, అదే పాపం. లోక సంబంధమైనది మనలో ఉందంటే అది పాపమే. దుష్టుని స్వభావం మనలో ఉందంటే అది పాపమే. భయం వేస్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది. అయ్యో అది జరగలేదు, నేను ప్లాన్ చేసుకున్నాను కదా. మన జీవితం అన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్వి జరుగుతూ ఉంటాయి, ప్రతికూలమైనవి జరుగుతూ ఉంటాయండి.
మనం ప్లాన్స్ చేసుకునే విధంగా జరగకపోవచ్చు. అయితే మీరు దేవుని విశ్వసిస్తే, మీరు దేవుని నమ్మితే, మీరు దేవుని బిలీవ్ చేస్తే మీకు మంచే దేవుడు ఇస్తారు. ఎందుకంటే మీరు వాక్యాన్ని విశ్వసిస్తున్నారు, జీవాన్ని విశ్వసిస్తున్నారు, దేవుని మాటను విశ్వసిస్తున్నారు. కాబట్టి నీతి వలన వచ్చు జీతము జీవము మేలులు. అదే మీరు ఆ క్రైసిస్లో భయాన్ని నమ్మితే, ఎక్కువ భయపడి దాన్ని నమ్మడం అంటే ఎక్కువగా భయపడి అది జరుగుతుంది అంటే మీరు ఎవరిని నమ్ముతున్నారు? అపవాది ఆ పరిస్థితులను నమ్ముతున్నారు. అపవాది వేసే బాణాలనే చూస్తున్నారు. ఆ దుష్టుని నమ్ముతున్నారు. కాబట్టి దుష్టుని వలన, పాపం వలన, వాడు పాపి కదా, వాడి వలన వచ్చే జీతం మరణమే మనకి అశాంతి, గందరగోళం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే జీవాన్ని నమ్మండి. ఒకవేళ మీరు వేసుకున్న ప్లాన్స్ ప్రకారంగా జరగకపోయినా మీరు జీవాన్ని నమ్ముతున్నారు కాబట్టి, వాక్యమును నమ్ముతున్నారు కాబట్టి, ఇది వాక్యమును విశ్వసిస్తున్నారు కాబట్టి, దేవుని విశ్వసిస్తున్నారు కాబట్టి మీకు మంచి ఏదో దేవుడు మంచి ఇస్తారు. ఎందుకంటే నీతి వలన మీరు నీతిని విశ్వసిస్తున్నారు, దేవుని విశ్వసిస్తున్నారు కాబట్టి నీతి వలన వచ్చే జీతము జీవం అండి, మంచి మేలులు, ఆశీర్వాదములు ఇస్తాడు. చెడుని విశ్వసిస్తే మీకు చెడుయే ప్రాప్తిస్తుంది, మంచిని విశ్వసిస్తే మంచినే జరుగుతుందని. అందుకే సామెతల గ్రంథము 18:21 వచనంలో ఉంటుంది, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడు ప్రతివారు దాని ఫలము తింటారంట. జీవము మరణము నీ వశము. నువ్వు జీవమును విశ్వసించినట్లయితే అది నీ వశం అవుతుంది. మరణమును అంటే అశాంతిని, భయాన్ని, గందరగోళాన్ని, ఆ పరిస్థితులను విశ్వసించినట్లయితే అది నీ వశం అవుతుంది. మీరు ఏదైతే విశ్వసిస్తారో అది మీ వశం అవుతుందని. అపవాది వలన వచ్చే జీతము మరణమే. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది కదా, దొంగతనము, హత్య, నాశనము చేయటకు తప్ప మరి దేనికి రాడట. వాని వలన వచ్చేది మనకు మరణమే. వాని నమ్మి మోసపోతాం మనం, అంతే. దొంగలించబడతాం, దోచుకునబడతాం, హింసింపబడతాం, నరకం అనుభవిస్తామని. ఏదైతే మీరు విశ్వసిస్తారో అది అపవాది వలన వచ్చేది మీకు మరణము, దేవుని వలన వచ్చేది మీకు జీవం మాత్రమే. దేవుడు ప్రామిస్ చేశాడు కండి, అది కానీ ఇంకా జరగలేదండి, వాగ్దానం ఇంకా నెరవేరలేదండి, లేట్ అవుతుందండి అనకండి. ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆకాశము భూమి గతించిపోతుంది కానీ ఆయన మాటలు పొల్లైనను గతించిపోవంట. మీరు ఆయనను విశ్వసిస్తే ఆలస్యమైన కావచ్చు కానీ ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఆలస్యమైన మీరు మంచి పొందుకుంటారు. తొందరపడి అపవాది వలన పొందుకునే ఆ యొక్క మరణం కంటే దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవడము, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము, మంచి పొందుకోవడం శ్రేష్టం అని. చాలా మంది అనుకుంటారు, ఏం జరుగుతుంది నా జీవితంలో, ఏం జరగబోతుంది, అసలు ఏంటి అర్థం కావట్లేదు అంటారు. మీరు అర్థం కానప్పుడు దేవుని నమ్మండి. ఏం జరుగుతుంది, ఇదంతా ఏంటి, అసలు ఇదంతా గలిబిలి ఏంటి, ఈ ట్రాఫిక్ జామ్ ఏంటి, ఈ వెయిటింగ్ ఏంటి, వేచి ఉండడం ఏంటి, నేను అనుకున్నది ఇది కాదే, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదే అనకండి. కానీ విశ్వాసం మాత్రం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచండి. నీతిమంతులంట విశ్వాసం మూలముగా జీవిస్తారు. విశ్వసించడము నీతి. ఆ నీతి మనల్ని బ్రతికిస్తుంది. ఆ నీతి మరణంలో నుండి మనల్ని తప్పిస్తుంది. ఆ నీతి పరిస్థితులలో నుండి మనల్ని విడిపిస్తుంది. ఆ నీతి గందరగోళం నుంచి మనల్ని విడిపిస్తుంది, భయం నుంచి విడిపిస్తుంది, అశాంతి నుంచి మనల్ని తప్పిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశానికి ప్రయాణిస్తుండగా మోషే గారు వేగుల వారిని పాలుతేనలు ప్రవహించే దేశం ఎలా ఉందో మీరు చూచి రండి అని చెప్పేసి వేగుల వారిని పంపిస్తారు. వేగుల వారు చూచి వచ్చి కొందరు చెడ్డ సమాచారం, బ్యాడ్ న్యూస్ తెస్తారని. ఆ పాలుతేనలు ప్రవహించే దేశంలో జీవిస్తున్న జనులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా హైట్గా ఉన్నారు. వారి యొక్క ప్రాకారములు కూడా చాలా హైట్గా ఉన్నాయి. ఆ దేశ ప్రజల్ని మనము ఓవర్కమ్ చేయలేము, మన వల్ల కాదు.
వాళ్ళ కంటికి మేము మిడతల వలె కనిపించాము, మా దృష్టికి మేము మిడతల వలె కనిపించాము. ఏడుస్తున్నారంట, కేకలు వేస్తున్నారంట, నైట్ అంతా ఏడుస్తున్నారు. బాబాయ్ వాళ్ళంతా బలంగా ఉన్నారు, మనకంటే హైట్, చాలా హైట్ ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు. కాబట్టి మనం జయించలేము, పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళలేము అని తలుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఆ భయాన్ని విశ్వసిస్తున్నారు ఆయన. కాబట్టి దేవుడు చెప్పిన విధంగా, వాగ్దానం చేసిన విధంగా నిజంగా ఎవ్వరును పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళలేదు. రీజన్ ఏంటో తెలుసా? వారి యొక్క నోరు. వారు విశ్వసించిన విధంగానే వారికి జరిగింది. ఏమండి, ఐగుప్తు నుంచి దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఎన్నో అద్భుతములు చేసి నడిపించిన దేవుడు అక్కడ వదిలేస్తాడా? వాళ్ళు ఎంత బలడులన్నా కావచ్చు. సముద్రం కంటే మనుషులు ఏం పెద్దవాళ్ళు కాదు కదా. ఆ సముద్రంనే చీల్చి ఆ సముద్రంలో ఆ యొక్క ఐగుప్తులను చంపివేశారంటే దేవుడు ఏం చేయలేడా? ఏదైనా చేయగలడు. చూడండి, పరిస్థితులు వస్తాయండి. పరిస్థితులు వచ్చిన పరిస్థితులను మనం నమ్మకూడదు. కళ్ళ ముందర ఎన్నో అద్భుతములు చేసి నడిపించాడు, అయినా వాళ్ళు విశ్వసించలేదు. దేవుడు మర్చిపోయారు. వెంటనే ఎవరు మర్చిపోతారు తెలుసా అండి? ఎక్కువగా లోకానుసరమైన శరీరాశ, నేత్రాశ, జీవబ్డంబం ఉంటే ఇవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవబ్డంబము, ఈ మూడు మనోనేత్రంలో గుడ్డితనం కలుగజేసి మనము ఆ జీవమును విశ్వసించము, దేవుని విశ్వసించము, సత్యమును గ్రహించలేము, వెంటనే మర్చిపోతాం. అది వాళ్ళు విశ్వసించిన విధంగానే వెళ్ళలేకపోయారు, కనీసం చూడలేకపోయారండి. కానీ ఎవరైతే విశ్వసించారో, యెహోషువ, కాలేబులు విశ్వసించిన విధంగా ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళారండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి. కాబట్టి సిచ్యువేషన్స్ చూసి హార్ట్ చెప్తూ ఉంటాయి. హార్ట్ బ్యాడ్ న్యూస్ తెస్తూ ఉంటుంది మన మైండ్కి. బ్యాడ్ న్యూస్, మన వల్ల కాదు, నేను చేయించలేను, నేను చేయలేను, నా జీవితం అయిపోయింది, ఇంకా దేవుడు ఇది చెయ్యడు అని హృదయం బ్యాడ్ న్యూస్ తెస్తూ ఉంటుందండి. హృదయం మనకి చూసిన వాటిని నమ్మేసి మనకు బ్యాడ్ న్యూస్, బ్యాడ్ తలంపులు తెస్తూ ఉంటుంది. అందుకే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలది. దాన్ని నమ్మకండి, దేవుని నమ్మండి, దేవుని విశ్వసించండి.